అవిధేయకరమైన స్థితిలో మాటను విననొల్లని పరిస్థితులలో ఏదేను వనము నుంచి ఏమయ్యారు? గెంటివేయబడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ దినము నుంచి ఆదాము గారు అవ్వగారు ఏం చేయవలసిన పరిస్థితి? చెమటోడ్చి కష్టించవలసింది. ఆదాము గారు కష్టపడి చెమటోడ్చి ₹1 సంపాదించి ఆ రీతిగానే భార్య బిడ్డలనే పోషించుకోవలసిన పరిస్థితిని మనం ఏం చేస్తున్నాము? గుర్తెరగలుగుతున్నాం. ఏదేమైనప్పటికీ దేవునికి మనిషికి పోడ్చలేనంత భయంకరమైన అగాధము ఏర్పడింది. భయంకరమైన చీకటి పరిస్థితులు. ఒక విధంగా చెప్పాలంటే వెలుగు కనుమరుగైపోయింది వాళ్ళ జీవితాలలో. అప్పటికి 100 సంవత్సరాలుగా నిజమైన సంతోషాన్ని సమీపంగా చూసిన ఆదాము క్షణికావేశమును అనాలోచితమైన నిర్ణయాన్ని బట్టి తన ఆలోచనతో స్వాధీనంలో లేకోకుండా మరి అపవాదికి చోటివ్వటాన్ని బట్టి అవిధేయకరమైన స్థితిలో ఆ బిడ్డ గెంటివేయబడిన పరిస్థితులలో, మరి దేవునికి ఉగ్రతకు లోనైపోయిన పరిస్థితులలో ఎటువంటి పరిణామాలను ఆ బిడ్డ కొని తెచ్చుకున్నాడో మనందరికీ కూడా విదితమే. భయంకరమైన ఎడపాటు వారి మధ్య ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఏదేమైనా కానీ తదుపరి పరిణామ క్రమంలో మానవాళి దేవునికి దూరం అయిపోయినప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, తన కృపను వెల్లడిపరుస్తున్నాడు. కాబట్టి పలుమార్లు పాపం చేస్తున్నప్పటికీ, గాయపరిచినప్పటికీ, ఆయాసపరిచినప్పటికీ ప్రేమమయుడైన దేవుడు వారిని ఏం చేయలేదు, ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడనొల్లక మరణానికి వారిని అప్పగించక నోవాహు దినములలో జలప్రళయం పంపించినప్పటికీ కూడా తర్వాత దేవుడు ఇంద్రధనస్సు రూపంలో ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఎన్నటికీ నేను మిమ్మల్ని ఏం చేయను, నాశనము చేయను అన్న వాగ్దానము దేవుడు వారికి అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. ఆ వాగ్దానము నిలిచి ఉండగా ఎందుకో మనిషికి ఒక ఆలోచన తలంపు పుట్టింది. నేను దేవుని సహవాసం నుంచి దూరం అయిపోయాను, నేను మరలా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన సహవాసాన్ని కోరుకోవాలి, ఆయనతో గడపాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో ఉండాలి అన్న బలమైన కాంక్ష మానవాళికి కలిగినట్లుగా మనము చూడగలము. అది దైవచిత్తానుసారమైనది. ముందుగా దేవుడే మనల్ని ప్రేమించినట్లు మనము గుర్తించవచ్చు. ఏదేమైనప్పటికీ ఆలోచన అయితే తట్టింది, కానీ ఆచరణలో పెట్టడానికి అసాధ్యమైన పరిస్థితి. ఎందుకంటే మనస్సేమో దఫదఫాలుగా పరివిధాలుగా ప్రభు వైపు ఆకర్షించబడుతున్నప్పటికీ ఆత్మీయ స్థితిలో దేవునిలో వెలుగొందాలి, బలపరచబడాలి అన్న కాంక్ష తీవ్రంగా ఉన్నప్పటికీ శరీరము సహకరించలేని పరిస్థితిని మనం అక్కడ గుర్తెరుగుతున్నాం. అనగా ఆత్మకు శరీరానికి నిత్యము ఏముంది? పోరాటము జరుగుతున్నది. ఒక భయంకరమైన సంఘర్షణ, అంతర్యుద్ధము మనిషి యొక్క హృదయంలో చెలరేగుతున్న పరిస్థితి. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే, ఆ శరీరాన్ని జయించాలంటే, దేవునికి సమీపంగా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన ఆయుధాన్ని నేను చేపట్టాలి అన్న ఆలోచన తలంపు మనిషిలోనికి వచ్చినట్లు మనం గుర్తించగలము. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరము నలగొట్టబడాలి, శరీరము దుఃఖానికి అప్పగించుకోవాలి, శరీరము కొన్ని వీటిని ఏం చేయాలి? త్యాగం చేయాలి. ఆ రీతిగా శరీరేచ్ఛల నుంచి పారిపోయే పరిస్థితిలోనికి వచ్చి శరీరాన్ని అణుచుకొని కొన్ని విషయాలు త్యాగం చేసుకొని దేవునికి సమీపముగా వచ్చి ఆత్మీయ స్థితిలో ఆయనతో ఒక సత్సంబంధాన్ని కలిగిన సహవాసాన్ని కొనసాగించే ఆత్మీయ స్థితిని పునరుద్ధరించుకునే స్థితిలో మనిషి ప్రయత్నం చేయటానికి ఒక సాధనాన్ని ఏం చేసుకున్నాడు? మనిషి చెప్పండి అమ్మా, ఎన్నుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ పరిణామ క్రమంలో మనిషికి ప్రాయశ్చిత్తం అనేది కావాలి. ఎందుకంటే పాపాత్ముడైపోయి దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి, ఆత్మ చల్లారిపోయింది, ఆత్మస్థితిలో అడుగంటిపోయాడు, దిగజారిపోయాడు. ఇటువంటి పరిస్థితులలో తిరిగి మరలా నూతనమైన సహవాస సంబంధంలోనికి అతను ప్రవేశించాలంటే ఖచ్చితంగా మనిషి తాను ప్రాయశ్చిత్తాన్ని పొందుకోవాలి, పాపక్షమాపణ పొందుకోవలసిన పరిస్థితిని మనము చూడవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అనాది కాలంలోనే ఏదేను తోటలోనే అతను చేసిన విధేయతను బట్టి అతను దిగంబరిగా ఉన్నానని గుర్తించి ఆకులు కట్టుకొని పొదల చాటున అతను ఏం చేస్తున్నాడు? నక్కి చూస్తూ ఉన్నప్పుడే దేవుడు ఏం చేశాడు? చర్మాన్ని అతనికి ఏం చేశాడు? జంతువుల చర్మాన్ని అక్కడ జంతు బలినిచ్చినట్లు మనము ప్రప్రథమంగా చూడవచ్చు. ఆ బలి ద్వారా క్షమాపణ అనుగ్రహించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదాము గారి జీవితంలో అవకాశాన్ని కల్పించినట్లు మనము గుర్తెరగగలుగుతున్నాం. ఏదేమైనప్పటికీ మానవాళి తిరిగి మనలా దేవునితో సత్సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి అనేకమైన సాధనాలు ఉపయోగించే పరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన సాధనంగా వారు ఎంచుకున్నారు. ఏంటంటే, నేను దేవునికి సమీపముగా ఉండాలి.
ఇప్పుడు దాకా నేను ఎందుకు చెమటోడుస్తున్నాను, ఎందుకు కష్టపడుతున్నానంటే నన్ను, నా భార్య, నా బిడ్డలు నేనేం చేయాలి, పోషించుకోవాలి. పోషించాలంటే నేను కష్టపడాలి. కష్టపడి నేను ధనాన్ని ఏం చేయాలి, సమకూర్చుకోవాలి. ధాన్యాన్ని ఏం చేయాలి, సమకూర్చుకోవాలి. ఆహారాన్ని ఏం చేయాలి, సిద్ధపరచుకోవాలి. ఆ రీతిగా వచ్చిన ఆహారాన్ని నేనేం చేయాలి, నా భార్య బిడ్డలకి పెట్టాలి, తినాలి, ఆరోగ్యాన్ని నేను సంపాదించుకోవాలి, శక్తి సత్తు పొందుకున్న తర్వాత చక్కగా ఈ లోకంలో జీవించాలి. ఇవన్నీ కూడా బంద్ అయిపోతేనే దేవునితో నాకు గడపడానికి ఏమొచ్చింది, నాకు సమయం అనేది వచ్చింది. నాకు సమయం ఉండాలంటే నేను పనిని పక్కన పెట్టాలి. పనిని పక్కన పెట్టాలంటే నా ధ్యాస ఆహారం మీదకు వెళ్ళటానికి, భోజనం మీదకు వెళ్ళటానికి వీలు లేనే లేదు. నన్ను నేను నియంత్రించుకోవాలి. తద్వారా శరీరాన్ని నేను నలగొట్టుకోవాలి, ఆత్మీయంగా నేను బలపరచబడాలి అన్న ఆలోచనతో నేను దేవునికి దగ్గరగా ఆయన క్రిందకు వచ్చి నేను సహవాసం చేయాలి అన్న ఆలోచనతో మనిషి ఏం ప్రారంభించాడు, ఉపవాసం అనే దాన్ని ఏం చేశాడు, ప్రారంభించాడు. నా మాట అర్థమవుతుందమ్మా? ప్రప్రథమంగా ఏదేను తోటలో దేవునితో సహవాసము చేసేవాడే అవిధేయని బట్టి గెంటివేయబడ్డాడు. తద్వారా కుటుంబ పోషణకే కష్టపడవలసిన పరిస్థితి, సమయాన్ని వెచ్చించవలసిన పరిస్థితి, దేవునికి దూరం అయిపోయిన ఆలోచన తనకు తట్టిన తరువాత తిరిగి మరలా దేవుని సంబంధాన్ని కోరుకున్నాడు. అయితే శరీరము ఏం చేస్తున్నది, పోరాడుతున్నది, శరీరము అడ్డగిస్తున్నది. కాబట్టి శరీరము నలగొట్టబడాలి, తద్వారా ఆత్మీయ స్థితులను బలపరచబడాలి. కాబట్టి అతను ఉపవాసం అనే ఒక సాధనాన్ని ఎంచుకొని దేవునికి సమీపముగా వచ్చి జీవించడము ప్రారంభించిన ఒక దశను గుర్తించే క్రమంలో ఈ సాయంకాలం వేళ దేవుని సన్నిధిలోనికి నడిపించబడిన వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. రాత్రి వేళ కొన్ని విషయాలు మరి ఈ బుధవారమును గూర్చి, ఉపవాస ప్రార్థన పరంపరను గురించి, విశ్వాస జీవితంలో మనము చేపట్టవలసిన ప్రాథమికమైన లక్షణాల గురించి, ఈ 40 దినాలు ఎటువంటి రీతి తీరు కలిగిన వారముగా దేవునికి సమీపస్తులుగా మనము గడపాలి అన్న కొంత ప్రాథమికమైన సమాచారం మీకు అందించాలనే ఆత్మ ప్రేరేపణ బట్టి మీ ముందు నిలబడి ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడి నా ద్వారా మీతో మాట్లాడుతుండగా చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినగలిగితే మన జీవితాలలో దేవుడు తన సంపూర్ణమైన కార్యాన్ని చేయటానికి సంసిద్ధులుగా ఉన్నాడని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈ 40 దినాలని మనము మండల కాలమని, శ్రమల కాల ధ్యానాలని, సిలువ ధ్యానాలని, 40 దినాల ఉపవాస ప్రార్థనలను కూడా మనము వింటూ ఉంటాం. ఏదేమైనా కానీ వీటిని మనం ఇంగ్లీష్లో లెంట్ డేస్ అంటాం. ఏమంటాము? లెంట్ అనేది ఆంగ్లో సాక్షన్ అనే, అంటే ఓల్డ్ ఇంగ్లీష్ని 3 రకాలుగా విభజిస్తూ ఉంటారు. అందులో ప్రప్రథమ కాలమైన మరి ఆంగ్లో సాక్షన్ అనే ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో ఉన్న ఒక పదము నుంచి తీసుకున్నారు. లెంట్ ఏమంటున్నాం, దాన్ని మనము లెంట్ అంటున్నాం. దాని అర్థం ఏమిటంటే ఎక్కువ ఈ శ్రమల కాలాలు ఎక్కువ మార్చి నెలలో వస్తూ ఉంటాయి కదా. మరి ఈ మార్చి నెలలో వసంత కాలంలో మరి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా ఆ అర్థం వచ్చేటట్లుగా ఈ 40 దినాలకి ఏమని పేరు పెట్టారంటే లెంట్ డేస్ అని పెట్టారు. ఏమని పెట్టారమ్మా? లెంట్ డేస్ అని పేరు పెట్టారు. అయితే మరి యూదులను మనము ఆలోచన చేస్తుంటే వాళ్ళకేమో శనివారం అనేది ఏమిటది, విశ్రాంతి దినము. కాబట్టి వారు శని ఆదివారాలు ఏం చేయరు, ఉపవాసాన్ని వాళ్ళు పాటించరు. అట్లా వారానికి 5 రోజులు పాటిస్తూ వారు 8 వారాలు జరుపుకుంటారు. మిగతా క్రైస్తవ ప్రపంచము 6 వారాలు జరుపుకునే క్రమాన్ని కలిగిన వారముగా మనము గుర్తిరుగుతూ ఉంటాం. భస్మ బుధవారం మొదలుకొని మరి మటలాదివారం వరకు కూడా అనునిత్యం కూడా ఉపవాస ప్రార్థనలు జరిపే క్రమాన్ని కలిగిన వారుగా కొందరు ఉంటారు. కొందరేమో మరి ఆ ఈస్టర్ పండుగ వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు ఉపవాస ప్రార్థన కొనసాగిస్తూ మధ్యలో వచ్చే ఆదివారాలను ఏం చేస్తారు, మినహాయిస్తారు. ఈ 6 ఆదివారాలు తీసివేస్తే మిగతా 40 రోజులను వారు ఏం చేస్తారు, మరి ధ్యానించే క్రమాన్ని కలిగి ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ మట్లాదివారం దగ్గర నుంచి వెనక్కు వెళుతూ ఉంటే 40 దినాలు లెక్కించుకుని దానికి సమీపంగా ఉన్న బుధవారం ఏదైతే ఉందో ఆ బుధవారాన్ని భస్మ బుధవారంగా లెక్కిస్తారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రస్తుతం మనమైతే గ్రెగేరియన్ క్యాలెండర్ని వాడుకుంటాము. కానీ ప్రపంచంలో చాలా దేశాలు మరి చంద్రుని మీద ఆధారపడుతూ మరి వాళ్ళు లూనార్ క్యాలెండర్ని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చూస్తుంటారు. మన తెలుగునాట కూడా మనము కూడా చంద్రుని ఆధారం చేసుకునే పౌర్ణమి, అదేవిధంగా అమావాస్య ఇత్యాది దినాలు లెక్కించుకొని తద్వారా పండుగలను ఏం చేస్తూ ఉంటారు, నిర్ణయిస్తూ ఉంటారు. అదేవిధంగా మరి ఆ చంద్రుడి బేస్ అయి ఉన్న ఆధారిత లూనార్ క్యాలెండర్ ప్రకారంగా ఈస్టరు, అదేవిధంగా మరి ఈ గుడ్ ఫ్రైడే ఇత్యాది దినాలు ఆ లూనార్ క్యాలెండర్ ద్వారా ఏం చేస్తూ ఉంటారు, మరి ఆయా దినాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా మరి
ఈ ఆచారబద్ధమైన ఈ సాంప్రదాయాన్ని కొనసాగించి ఆత్మీయ స్థితిని కలిగిన వారముగా మనందరము గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఏం చేస్తున్నామమ్మా? ఈ సహవాసాన్ని కలిగిన వారముగా ఉన్నాం. అయితే ఇందులో మరి మంచి ఏంటి, చెడేంటి, ఇది ఎంతవరకు చేయాలి చేయకూడదు ఇత్యాది విషయాలు మీతో పంచుకునడానికి దేవుడి రాత్రి కాలం ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మట్లాదివారం చేయాలని బైబిల్ ఎక్కడన్నా ఉందా? యాష్ వెనస్డే చేయాలని కానీ, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన చేయాలని కానీ, ఈస్టర్ను పాటించాలని కానీ ఇత్యాది ఎటువంటి ఆచారాలు కట్టుబాట్లు బైబిల్లో ఎంత మాత్రము లేనే లేవు. దేవుడు చేయమని కూడా చెప్పలేదు. అది బైబిల్ మనకు తేటతెల్లపరిచింది ఏమాత్రము కానే కాదు. ఆ తరువాత సంఘ చేతిలో కాలానుగుణంగా ఆయా వ్యక్తులు కలిగిన ప్రేరేపణ బట్టి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆయా సందర్భాలలో ఇటువంటి కొన్ని పద్ధతులను సంఘములో ఏం చేశారు? ప్రవేశపెట్టినట్లు చూస్తున్నాం. అంటే ఇది చేయాలా చేయకూడదు అనేది వారి నమ్మకాలను బట్టి, వారి ఇష్టాలను బట్టి, వారికి ఉన్న పద్ధతులను బట్టి, క్రీస్తు వారితో వారికి ఉన్న సహవాత సంబంధాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇదేదో సామూహికంగా వ్యవస్థీకృతంగా తీసుకునే నిర్ణయం ఎంత మాత్రము కాదు. కానీ వ్యక్తిగతంగా దేవుని పట్ల నీకున్న విశ్వాసం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఉపవాసం చేయటాన్ని బట్టి దేవుడు నిన్ను పరలోకం తీసుకెళ్ళడో, ఒకవేళ చేయకపోవటాన్ని బట్టి పరలోకంలో నీకు రాకోకుండా నిన్ను అడ్డగించుకునే పరిస్థితి ఎంత మాత్రం ఉండదు. కానీ ఇదేమి కంపల్సరీగా చేయవలసిన నియమ నిబంధన ఎంత మాత్రము కాదు. కానీ మనందరము కూడా దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకునటానికి, అనేక మంది జారిపోయి పడిపోయి తప్పిపోయి దేవునికి దూరస్తులున్న తరుణంలో ఆయన సమీపముగా ఉండటానికి మనందరము కలిసి ఒక కట్టుబాటుగా ఏర్పాటు చేసుకున్న పద్ధతి. కాబట్టి ఇలాంటివి హృదయపూర్వకంగా ఆత్మానుసారంగా పాటిస్తే అది మనకు దీవెన ఆశీర్వాదకరమైన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే మనకున్న ప్రేరేపణ బట్టి ఖచ్చితంగా ఇత్యాది మరి ప్రార్థన సహవాస అనుభవాలను మనం కలిగి ఉండటానికి ఇష్టపడే వారముగా ఉంటాము. దేవునికి స్తోత్రం. ప్రప్రథమంగా మరి సంఘము విడిపోక ముందే అప్పుడున్న సార్వత్రిక సంఘాన్ని మనము కేథోలిక్ సంఘంగా మనము పిలుచుకునే వాళ్ళము. రోమన్ కేథోలిక్ సంఘం. ఆ రోమన్ కేథోలిక్ సంఘములో ప్రవేశపెట్టబడిన ఒక ఆచారంగా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు మనం ఏం చేయొచ్చు? గుర్తించవచ్చు. ప్రియులారా, ఆలోచన చేయండి. మరి ప్రత్యేకంగా ఈ 40 దినాల యొక్క ప్రాశస్యం ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనే ఆలోచన అవగాహన లేకోకుండా ఏదో నామకార్థంగా ఆచారబద్ధంగా రోజుకు ఒక 2 గంటల మందిరంలో గడపడం ద్వారా మనం పొందుకునే ప్రత్యేకమైన లాభం ఏమాత్రము ఉండదు. ఆచారాలు ఒక ఆచారంగా, సాంప్రదాయాలు ఒక సాంప్రదాయంగా, కట్టుబాటులో కట్టుబాటుగా మిగిలిపోతే తద్వారా మనం పొందుకునే ప్రయోజనం ఎంత మాత్రం ఏమీ లేదు. లోకస్తులు ఏం చేస్తున్నారో మనం కూడా అదే చేసేవారం ఉంటాము. కాబట్టి వారికి మనకు పెద్ద ప్రత్యేకత ఏమీ ఉండదు. దురదృష్టం ఏమిటంటే ఇది ప్రారంభమైన తొలి దినాలలో ఆత్మీయంగా ప్రారంభమైనప్పుడు కూడా ఆయా కాలాలలో ఆయా వ్యక్తులు కలిగిన అదిగో మరి కొన్ని ఆలోచనలు బట్టి వారి వ్యక్తిగత ప్రాపకం కోసము, వారి యొక్క సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కోసము కొన్ని ఈ లోకపు పద్ధతులను ఏం చేశారు? ప్రవేశపెట్టి అసలుకే ఎసరు పెట్టి పరమార్థాన్ని మరచి ఏదో ఒక సాంప్రదాయంగా దీన్ని ఏం చేశారు? మిగిలి చేసిన పరిస్థితిని మనం గుర్తెరుగుతున్నాం. అంటే ఉపవాసాన్ని ఏ రీతిగా పాటించాలి, ఎటువంటి సహవాస అనుభవాన్ని కలిగి ఉండాలి, ఎటువంటి విధి విధానాలు కలిగి ఉండాలని లేఖన భాగాలు మనకు స్పష్టంగా తేటతెల్లపరుస్తున్నప్పుడు కూడా ఎందుకో వాక్యానికి దూరంగా మనిషి ఏమైపోయాడు? జరిగిపోయి మనుషులు కల్పించిన పద్ధతులను ఆధారం చేసుకుని క్రీస్తును పూజించడం ప్రారంభించిన ఒక దశలోనికి ప్రవేశించిన దురావస్థలో ఈనాటి క్రైస్తవ సంఘము ఖచ్చితంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఆయన బిడ్డలుగా ఆయన సందులో నడిపించబడిన వారముగా వాక్యము, దాని పరమార్థము, సత్యము, దేవుడు ఏర్పాటు చేస్తున్న నియమ నిబంధనలకు క్షుణ్ణంగా పరిశీలనగా ఎలిగిన వారముగా మనం ముందుకు మనగలగలిగితే మనల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడో. తద్వారా మనం సరి ఉపవాస ప్రార్థనలు బట్టి గొప్ప విజయాన్ని మన జీవితాల్లో పొందగలగలే వారముగా ఉంటామన్న విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైనాము. కాబట్టి ఉపవాస దినాలలో 4 ప్రధానమైన ప్రాథమిక ఉద్దేశాలను మనము ఎరిగిన వారముగా ఉండాలి. మొట్టమొదటిగా ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన దినాల ముందు మనందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయటం అంటే ఎవరితో మాట్లాడటం? అంటే దేవునితో మాట్లాడే అనుబంధాన్ని కలిగిన వారముగా ఉండాలి. ప్రియులారా, రెండవదిగా మనం చూస్తూ ఉంటే ప్రాయశ్చిత్తాన్ని పొందుకునే వారముగా ఉండాలి. ఎందుకంటే మనది శారీరక జీవితము.
కాబట్టి శరీరము పాప నియమాన్ని కలిగి ఉన్నది. పాప నియమాన్ని బట్టి ఆలోచనలు సహితమైన మనిషి తప్పిపోయే పరిస్థితి. ఈ పరిణామ క్రమంలో మనలో ప్రాణం ఉన్నంత వరకు, ఆఖరి క్షణం వరకు మన జీవితంలో శరీరానికి ఆత్మకు నిత్యము సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఆ రీతి ఒక మనిషి సంఘర్షణలు అవుతున్నాడంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి క్రీస్తు యొక్క ప్రణాళికలో ఉన్నాడని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇందులో భాగంగా శరీరేచ్ఛను జయించి ఈ సంఘర్షణలో శరీరం మీద ఆత్మ విజయం సాధించాలంటే ఖచ్చితంగా మనందరము కూడా దేవుని దగ్గర పాప క్షమాపణ పొందుకొనవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మన విశ్వాస పోరాట జీవిత యాత్రలో మనందరం కూడా అనేకసార్లు విశ్వాసంలో సన్నగిల్లిపోయి మనుషుల ఆలోచనలు బట్టి, ప్రభావాలను బట్టి, మాటలను బట్టి, మనకున్న కొన్ని విధి విధానాలను బట్టి, ఆచారాలను బట్టి, ఈ లోకస్తుల మాటల వ్యవహార శైలిని బట్టి అనేక మంది వాక్యము నుంచి, సత్యము నుంచి దూరం అయిపోయి, వైదొలిగిపోయి, ఈ లోకపు ఆలోచనలు నిమగ్నమైపోయి దేవుని దుఃఖపెట్టే పరిస్థితులు, భయంకరమైన పాపాన్ని పెద్ద కోపంగా మన మీద ఏం చేస్తున్నామో మోసుకునే పరిస్థితులు. వద్దమ్మ నా దగ్గర రండి, భారం నా మీద మోపండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవుడు పిలుచిన పిలుపుకు లోబడిన వారముగా ఆయన సన్నిధికి వచ్చి, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, అపరాధిని యేసయ్య, కృప చూపయ్య, బ్రోబయ్య, అయ్యా నాకో సిలువ మోసిన దేవా అంటూ నన్ను క్షమించు క్షమించు క్షమించు, నా కోసమే బలి అయ్యావా, నా కోసమే రక్తం కార్చావా, నా కోసమే ప్రాణం పెట్టావా అంటూ మన పాపాలను ఒప్పుకొని ఒక ప్రత్యేకమైన సమయంగా ఈ 40 దినాలు మనం కేటాయించుకొని ప్రభు చెంతకు వచ్చి మన పాపాలను ఒప్పుకొని ఆయన ఇచ్చే ప్రాయశ్చిత్తాన్ని పొందుకునే సహవాస అనుభవం కలిగిన వారముగా ఈ 40 దినాలు ఉంటే మనల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే రీతిగా మన ఉపవాసం అనగానే మరి కొన్ని మనం ఏం చేస్తుంటాం, త్యాగం చేస్తూ ఉంటాం కదా. ఆ రీతిగా మన జీవితాలలో అనేకము త్యాగము చేసే ప్రత్యేకమైన సందర్భంగా ఈ దినాలు మనం ఏం చేస్తాం, గుర్తిస్తూ ఉంటాము. అనేకులు ఏం చేస్తారు, వారు ఆహారాన్ని త్యాగం చేస్తూ ఉంటారు, ఈ లోకపు ఆశలను ఏం చేస్తారు, త్యాగం చేస్తూ ఉంటారు. దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తారు వాటిని పక్కన పెడుతూ ఉంటారు. ఏదైతే సమయాన్ని హరిస్తూ ఉంటుందో అలాంటి పనులు ఏం చేస్తారు, పక్కన పెడుతుంటారు. ఆ రీతిగా త్యాగపు ఆలోచన క్రమంలోనికి వచ్చి ఆ రీతిగా దేవుని కోసము త్యాగపూరితమైన జీవితాన్ని జీవించడానికి సంసిద్ధతను కలిగిన ఒక ప్రత్యేకమైన జీవిత విధానాన్ని కొనసాగించే ప్రారంభానికి మరి సూచికగా మనం ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన మనం ఏం చేయొచ్చు, కొనసాగించవచ్చు. 4వదిగా ప్రియమైన దేవుని జనాంగమా, మనము కొన్ని మంచి పనులు చేసే అనుభవాన్ని ఈ ఉపవాస ప్రార్థనలో కలిగిన వారముగా ఉండాలి. ఏం పనులు చేయాలమ్మా? మంచి పనులు. విధవరాండ్రను, దిక్కులేని వారిని, మరి అనాథులను, ఇట్లాంటి వారిని మనము వెళ్ళి చేరదీసి వారికి ప్రేమను పంచి ఆదరణ చూపించి మనకు చేతనంతైనా మన సామర్థ్యాన్ని బట్టి మనం వారికి ఏం చేయొచ్చు, సహాయం చేయటానికి ప్రత్యేకమైన దినాలుగా ఈ దినాలు మనం ఏం చేయొచ్చు, ఉపయోగించుకోవచ్చు. ఒక పని చేస్తున్నామంటే ఆ పనిలో మంచి ఉందంటే ఆ మంచి పని చేయటం వల్ల ఎంత మాత్రం నష్టం లేనే లేదు. ఏ కోశాన లేకోకుండా కేవలం 40 దినాలు నేను వచ్చి ప్రార్థన మాత్రమే చేస్తాను, మిగతా 3 పనులు నేను చేయలేను, నా వల్ల కాదు అనంటే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలకు పెద్ద ప్రాముఖ్యత, ప్రత్యేకత, ప్రాధాన్యత ఎంత మాత్రం ఉన్నట్లు కానే కాదు. కాబట్టి చెప్పండి నాతో పాటు ఏం చేయాలి? ప్రార్థన, 2వదిగా ప్రాయశ్చిత్తము, 3వదిగా చెప్పాలి. మొదటిగా ఏం చెప్పాను? ప్రార్థన చేసే వారముగా ఉండాలి. 2వదిగా ప్రాయశ్చిత్తం కలిగిన వారముగా ఉండాలి. 3వదిగా త్యాగపూరితమైన జీవితాన్ని మనము జీవించే వారముగా ఉండాలి. 4వదిగా ఏ పనులు చేయాలి? మంచి పనులు చేసేవారముగా ఉండాలి. ఇత్యాది పనులు చేపట్టడాన్ని బట్టి, మన ఆత్మీయ స్థితిని బట్టి, మనలో కలిగిన పరివర్తనను బట్టి దేవుడు ఎంతగానో సంతోషించి చాలామంది జీవితాల్లో నేను చూడగలిగాను. ఈ 40 దినాలు ఒక ప్రత్యేకమైన ఒడంబడిక చేసుకొని ప్రత్యేకమైన అంశాల నిమిత్తమే ప్రార్థన చేసిన అనేక కుటుంబాలలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. నిన్ననే ఒక సహోదరు నా దగ్గరికి వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. ఆమె ఎద మీద ఒక గడ్డ లాంటి వచ్చిన పరిస్థితి, నొప్పి రావట్లేదంట. అనేక మంది చెప్పారు కదా, నొప్పి వస్తే మంచిదమ్మా, నొప్పి రాకపోతే అది చాలా ప్రమాదకరము, అది హానికరమే, దయచేసి దాని మీద నువ్వు శ్రద్ధ పెట్టాలని చాలామంది చెప్తున్నారు. దాని గురించి ఆవిడ చింతిస్తుంది. అయితే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలకు తీర్మానం చేసుకుని, అయ్యా నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళను అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదని నేను కొత్త బోధ చేయటం కాదు, కానీ ఆమె చెప్పిన సాక్ష్యాన్ని నేను చేస్తున్నాను, మీతో పంచుకుంటున్నాను. నాకెందుకు భయం వేస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళితే ఏం చెప్తారో, ఏమైద్దో, ఏ మాట నేను వినాల్సి వచ్చిద్దో, ఇదంతా నాకొద్దు, కానీ నేను కనిపెట్టుకుని ప్రార్థన చేస్తాను, నాకు సహాయం చేయయ్యా. ఈ 40 దినాలు ప్రత్యేకమైన తీర్మానం చేసుకుని నేను మొర్ర పెట్టుకుంటానని ఆ బిడ్డ కన్నీటితో మొర్ర పెట్టుకుందంట. ఆ తరువాత ఆమె ఒకసారి అక్కడ చేయి వేసి చూస్తుంటే అదేమైపోయింది చెప్పండమ్మా? కరిగిపోయి సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నాను. నా జీవితం దేవుడు గొప్ప కార్యము చేశాడని ఆ బిడ్డ సాక్ష్యం చెప్తుంటే ఎంతగానో సంతోషించాను. దేవునికి స్తోత్రం.
నీ హృదయ వాంఛను బట్టి, అభిలాషను బట్టి, నీ తీర్మానాన్ని బట్టి, నీ సమర్పణను బట్టి, అదైన దేవునితో నువ్వు ఏర్పాటు చేసుకున్న నిబంధనను బట్టి, ఆయన ఇస్తున్న వాగ్దానం నేను నిలిచి ఉన్నప్పుడు ఆ వాగ్దానం కోసం కనిపెట్టుకుని ఈ 40 దినాలు గనక ఒక ప్రత్యేక వడంబడికతో నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దేవుని చెంతకు చేరిద్ది. ఆ ప్రార్థనకు ద్వారాలు తెరవబడతాయి. ఆ ప్రార్థనకు నిశ్చయంగా దేవుడు ఏమిస్తాడు? జవాబును ఇస్తాడు అన్న విషయాన్ని మనం ఏం చేయాలి? ఆలోచన కలిగిన వారముగా ఉంటే ఖచ్చితంగా ఈ 40 దినాలు కూడా, నేను కొన్ని సంఘాల్లో చూశాను, వ్యక్తిగతంగా గణపురం సంఘంలో కూడా వారు కొన్ని పర్యాయాలు ఆత్మీయ స్థితిలో నిర్లిప్తంగా ఉన్న సందర్భంలో ఆ చివరిలో మేము వచ్చే ఆ సంవత్సరమున ఇదే యాష్ వెనస్డే రోజు నేను ప్రార్థన చేసి, మోషే గారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన కొండ దిగి వస్తున్నప్పుడు దేవుని తేజస్సు ప్రభావముతో నింపబడినప్పుడు కొండ క్రింద ఉన్నవారు చూడనొల్లకపోయారు. అంత తేజస్సు ప్రభావం ఆ శక్తివంతమైన ప్రార్థన ఉన్నది కాబట్టి సంగమారండి ప్రార్థన చేద్దామని ఒక పిలిపించినప్పుడు ఏనాడు చూడనంత బలమైన విశ్వాసయుతమైన సాక్ష్యాన్ని కనపరిచిన సంఘముగా మరి చర్చంతా నిండిపోయింది. అనేక మంది పెద్దలకడనే సమయానికి వచ్చి కన్నీటితో కుటుంబాల కోసం మొర్రపెట్టిన ఒక ఉజ్జీవాన్ని చూసిన అనుభవాన్ని నా వ్యక్తిగత సహవాస జీవితంలో నేను ఎరిగిన వాడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ 40 దినాలు కూడా ఖచ్చితంగా సంఘముని ఇట్ ఈస్ అ సీజన్ ఆఫ్ రివైవల్ అండ్ రెన్యూవల్ అని మనం అనొచ్చు. అంటే తిరిగి మరలా సంఘం ఉజ్జీవింపబట్టానికి, నూతనీకరణించబట్టానికి, క్రీస్తు యొక్క ప్రత్యేకమైన అనుభవానికి ప్రవేశించడానికి, ఆయనతో సామీప్యమైన సంబంధాన్ని కొనసాగించడానికి, చెడిపోయిన మరి జీవితాన్ని అర్థమైందా మరి రీలింక్ చేయటానికి, డీలింక్ అయిపోయింది కొన్ని తిరిగి మరలా దేవునితో మనము సంబంధాన్ని ఒక చైన్ రియాక్షన్లో కలిగిన వారముగా పునరుద్ధరించుకోవటానికి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదదాయకమైన సందర్భంగా ఈ 40 దినాలు మనము ఉపయోగించుకోగలిగితే నిజమైన గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాలను మనము మన సహవాస జీవితంలో చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 వినాలి వినాలి వినాలి. మందిరంలో ఉన్నాం మనం, నిద్రాలయం కాదు, వినాలి. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాస్త ఇది ఆత్మీయ స్థితిలో ప్రాముఖ్యతతో ప్రాధాన్యతతో కూడుకున్న విషయంగా మనందరము కూడా గుర్తించాలని మీకు నేను తెలియజేస్తున్నాను. దీని చారిత్రక నేపథ్యాన్ని కొంత మనము ధ్యానం చేయగలిగితే మరి కొన్ని విషయాలు మనం ఏం చేయగలుగుతాము, నేర్చుకోగలుగుతాము. 2వ వాటికన్ కౌన్సిల్లో మరి ప్రత్యేకంగా 2 ప్రధానమైన అంశాల మీద చర్చ జరిగినట్లు చూస్తున్నాం. మొట్టమొదటిగా బాప్తిస్మమును గూర్చి, తర్వాత ప్రాయశ్చిత్తమును గూర్చి. అంటే అనేక మంది క్రీస్తులోనికి ప్రవేశిస్తూ ఆయన్ని సురక్షకుడిగా అంగీకరించడానికి సంసిద్ధులవుతున్నారు కదా, వారందరూ కూడా దేవునికి సామీప్యముగా వారు చేసిన పాపాలన్నింటినీ ప్రభు దగ్గర ఒప్పుకొని నూతనమైన జీవితంలో ప్రవేశించడానికి ఒక సిద్ధపాటు కాలం మీద ఉంటే ఎంతో మంచిది అని ఈ 40 దినాలందుకు గాను ఉపయోగించడానికి ఒక నిర్ణయాన్ని ఆదిమ సంఘములో ఆ చర్చ్ కౌన్సిల్లో వారు చేసినట్లు చూస్తున్నాం. అదేవిధంగా చాలామంది విశ్వాసంలో జారిపోయి సన్నగిల్లిపోతున్నారు, అపవాది హృదయంలో చోటిస్తున్నారు. అట్లాంటి వారు తిరిగి మరలా దేవునితో చెడిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ఒక ముఖ్యమైన అవకాశం అనేది సంఘపరంగా కల్పించడం అనేది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి అందుకని 40 దినాలు వాడుకుంటే ఎంతో మంచిది అన్న ఆలోచన మరి ఆదిమ సంఘములో కలిగినట్లుగా మనము సంఘ చరిత్రలో చూస్తాం, బైబిల్లో చూస్తామని నేను చెప్పట్లేదు, కానీ ఆ 2వ వాటికన్ కౌన్సిల్లో మనము చూడగలుగుతున్నాం. ఏదేమైనప్పటికీ ఈ ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు ప్రారంభమైనవి అన్న స్పష్టమైన గణాంకాలతో కూడిన చారిత్రక ఆధారాలు మనకు లేకపోయినప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో ఇది ప్రారంభమైనట్లు మనము గుర్తించవచ్చు. ఏదేమైనా కానీ ఈస్టర్ ఒక పండగకు ముందు ఒకరోజు ఫాస్ట్ ఆఫ్ ద డే అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ఫాస్ట్ ఆఫ్ ద డే, పాస్ట్ కాదు, ఫాస్ట్ ఆఫ్ ద డే అని ఆ రీతిగా ఒకరోజు ఉపవాసం చేసే పరిస్థితిని మనము చూడగలుగుతున్నాం. కొన్ని సంఘాలు 2 రోజులు చేసేవారంట, కొన్ని సంఘాల్లో 3 రోజులు కూడా చేసేవారు. అంటే ప్రారంభ దినాలలో 40 రోజులు చేసిన అనుభవాన్ని కలిగిన వారుగా సంఘం ఎంత మాత్రము లేనే లేదు. ఏదేమైనా కానీ ఎన్ని దినాలు చేయాలి అన్న ఒక మరి సంఘర్షణ సంఘాల మధ్య, విశ్వాసుల మధ్య నెలకొల్పబడినట్లుగా మనము చరిత్రకారుడైన సెయింట్ ఇరేనియస్ అని ఆయన ఆనాటి పోప్ సెయింట్ విక్టర్ I రాసిన లేఖలో మనము గుర్తించవచ్చు. ఏదేమైనా కానీ ఆ ప్రారంభ దినాలలో మేజర్గా ఎక్కువ మంది 40 గంటల ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు. ఎన్ని గంటలు చెప్పండి అమ్మా?
40 గంటలు, ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఏదేమైనా కానీ ఎక్కువగా అనేక మంది 40 గంటలు ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు. ఈ సంఘటన మరి చరిత్రకారుడైన యూసీబియస్ హిస్టరీ ఆఫ్ ద చర్చ్లో 24వ వాల్యూములో ఆయన స్పష్టంగా తేడా తెల్లపరిచాడు. అయితే తరువాత దాన్ని గ్రీకు భాషలో నుంచి లాటిన్ భాషలోనికి మరి అనువదీకరించే సమయంలో ఆనాడు ఆ 40 అవర్స్ని 40 డేస్గా మార్చారు. అంటే 40 గంటల్ని 40 దినాలుగా మార్చినట్లు చరిత్రలో మనము చూడగలుగుతున్నాం. ఎందుకంటే బైబిల్లో కూడా చాలామంది భక్తులు మరి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నట్లు చూడగలుగుతున్నాం. 40 అనే సంఖ్య చాలా ప్రాశస్యమైన సంఖ్యముగా ప్రాధాన్యతతో కూడిన సంఖ్యగా ఉంది. కాబట్టి వారికి తట్టిన ఆలోచన బట్టి ఆ 40 గంటలను ఏ రీతిగా మార్చివేశారు, 40 దినాలుగా మార్చివేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఏదేమైనా కానీ తొలి దినాలలో సంఘము శ్రమల గుండా నడిపించబడుతుంది. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారిని రహస్యంగా ఆ రోమా సామ్రాజ్యము క్రైస్తవ్యాన్ని నిషేధించడాన్ని బట్టి క్రీస్తు పేరు ఎత్తడానికి వీలు లేదు, బైబిల్ని చదవటానికి వీలు లేదు, వాక్యాన్ని ధ్యానించడానికి వీలు లేదు అన్న కఠినమైన నిబంధనలు కలిగి ఉండటాన్ని బట్టి అధికార అదిగో మరి ప్రభావము మరి సంఘం మీద దారుణంగా ఉండటాన్ని బట్టి సంఘం రహస్యంగా క్రీస్తును ఆరాధించిన దినాలను మనం గుర్తు చేసుకుంటే 313వ సంవత్సరంలో కలలో ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువ రూపంలో కడబట్టాన్ని బట్టి ఆ సిలువను ముందుగా పెట్టుకుని యుద్ధంలోకి వెళ్ళటాన్ని బట్టి యుద్ధంలో శత్రు రాజ్యాన్ని ఓడించడం నాకు విజయం వచ్చిందని కాన్స్టైన్ అనే ఒక రాజుగారు రోమా సామ్రాజ్యాధినేత క్రైస్తవ్యాన్ని ఆయన లీగలైజ్డ్ చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే అప్పుడు దాకా మరి నిషేధించబడిన క్రైస్తవ్యము ఎప్పుడైతే కాన్స్టైన్ గారు క్రైస్తవ్యాన్ని స్వీకరించాడో చట్టబద్ధమైన క్రైస్తవ్యంగా ఏమైపోయింది, మారిపోయింది. స్వేచ్ఛగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించుకునడానికి అవసరమైన అధికారపు అనుమతులు మరి వివిధ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అనుగ్రహించను బట్టి ఆనాటి నుంచి స్వేచ్ఛాయుతంగా చర్చెస్ను కట్టుకోవటము, బైబిల్ ముద్రించుకోవటము, సువార్తను ప్రకటించడము, అనేక మంది క్రీస్తులోని నడిపించడము, సంఘ విస్తరణ మరి ప్రబలంగా జరగటం అనేది ఆనాటి క్రైస్తవ సంఘ కాలంలో మనము గుర్తించగలుగుతూ ఉన్నాము. ఆ రీతిగా మరి క్రైస్తవ్యము చట్టబద్ధమైన తరువాత క్రీస్తు శకము 325వ సంవత్సరంలో నికియా అనే పట్టణములో ఏం జరిగిందంటే ప్రపంచంలో ఉన్న బిషప్పులు వందలాది మంది అక్కడకు సమకూర్చబడి వాళ్ళందరూ కూడా సంఘానికి కొన్ని ప్రాథమైన మూల సిద్ధాంతాలు ఉండాలి అన్న ఆలోచనతో క్యానన్స్ మీద బైబిల్ యొక్క మరి పుస్తకాల యొక్క చారిత్రక శాస్త్రీయమైన నిబద్ధత కలిగిన ఆధారాల ధృవీకరణ మీద ఏది దేవుని చిత్తానుసారమైనది, ఏది వాక్య విరుద్ధమైనది, అనేకమైన చర్చోపచర్చలు అక్కడ విధానపరమైన నిర్ణయాలు ఒక ఒడంబడుకు నిబంధనకు వచ్చి మరి సార్వత్రికంగా సంఘం మొత్తం కూడా ఏ రీతిగా ముందు కొనసాగాలి అన్న కొన్ని ప్రాథమికమైన నిర్ణయాలు తీసుకునడానికి ఒక ముఖ్యమైన కేంద్రమైన కౌన్సిల్ సమావేశముగా నికియా కౌన్సిల్ సమావేశం మనం గుర్తించవచ్చు. అమ్మ సగటు క్రైస్తవుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏ విషయము? 325వ సంవత్సరంలో నికియా పట్టణంలో జరిగిన మరి కౌన్సిల్ సమావేశము, అందులో తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా క్రైస్తవులుగా మనం తెలుసుకోవటం అనేది చాలా అవసరమైనది. ఎందుకంటే మనకు తెలియకోకుండానే ఈరోజు సంఘములు మనం జరుపుకునే అనేక క్రమాలు ఆ దినాన ఆ నికియా అనే పట్టణంలో ఆ పరిశుద్ధ బిషప్పులు తీసుకున్న ఏకీకృతమైన నిర్ణయాన్ని బట్టి మనందరం కూడా ఒక పరంపర కలిగిన వారముగా ఉన్నాము. కాబట్టి వాటి మూలాలు తెలియకోకుండా ఉండటం అనేది అంత శ్రేయస్కరమైన పని ఎంత మాత్రము కానే కాదు. హేతువుతో ఎవరైనా అడిగినప్పుడు సమాధానం చెప్పగలిగిన పరిస్థితుల్లో క్రైస్తవుడు ఉండాలంటే ఇటువంటి కొన్ని ప్రాథమికమైన సమాచారం కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నప్పుడు, స్పష్టపరుస్తున్నప్పుడు మనం వీటిని ఏం చేయవలసిన వారమై ఉన్నాము, తెలుసుకునవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈ సమావేశంలోనే మరి సెయింట్ అథనేషియస్ అని ఒక బిషప్ గారు 40 దినాల ఉపవాస ప్రార్థన మనము జరుపుకొనితే అది మనకు ఎంతో ఆశీర్వాదకరమైన ఒక ప్రతిపాదన ఆయన ఏం చేశాడమ్మా వాళ్ళ ముందు ఉంచినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కానీ ఈ ప్రతిపాదన సమ్మతం అవటాన్ని బట్టి చిట్ట చివరిగా ఆనాటి పోప్ లియో అని ఆయన అధికారికంగా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల యొక్క మరి ఈ పరంపరను జరుపుకొనడానికి ఆయన అధికారికంగా ఆయన ఏం చేశారు, ఒక స్పష్టమైన ప్రకటన చేస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాం. ఈ రీతిగా 4వ శతాబ్దము నుంచి ఉపవాస ప్రార్థనలో జరుపుకొనుట అనే ఒక సహవాస పరంపర సంఘము కలిగినట్లుగా చూడగలుగుతాం. ఇది ఒక స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఎలాంటిది ఇది? ఎక్సర్సైజ్ అంటే తెలుగులో ఏంటి?
అర్థమవుతుందమ్మా? ఒక శారీరక, ఇది ఒక వ్యాయామం ఏ రీతిగా ఉంటుందో అలాగా ఇది ఒక ఆత్మీయ వ్యాయామం. ఇట్ ఈస్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. అంటే శరీరంగా మనం వ్యాయామం చేస్తాం కదా, అట్లాగే ఆత్మీయ వ్యాయామము ఈ ఉపవాస ప్రార్థనలు ఆ రీతిగా మనకి దోహదపడుతున్నాయని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి ఆ రీతిగా సంఘము ఇటువంటి అనుభవాన్ని కలిగినట్లుగా ఆనాటున మరి బిషప్ గారికి మరి సెయింట్ గ్రెగరీ గారు మరి ఆ దినాలలో మరి అగస్టిన్ గారు క్యాంటర్బరీ మరి చర్చ్కి బిషప్గా ఉన్న సెయింట్ అగస్టిన్ గారికి ఒక లేఖ రాసి ఆ లేఖలో చెప్తున్నాడు కదా, మేము ఉపవాస దినాలలో మేము మాంసాన్ని తీసుకోవటం లేదు, ఇదిగో మేము వాటికి దూరంగా ఉంటున్నాము, శరీరం ఏదైతే కోరుకుంటుందో వాటిని త్యాగం చేసి మేము ఉపవాస ప్రార్థన జరుపుకుంటున్నామని ఆ లేఖలో రాస్తున్నట్లు మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనా కానీ ఈ 40 దినాలు హృదయపూర్వకముగా పాటించడం అనేది మనకు దీవెన, ఆశీర్వాదకరమై ఉన్నది విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. దేవునికి స్తోత్రం. అసలు ఉపవాస ప్రార్థనలు ఎన్ని రకాలు అనంటే మనం బైబిల్ 4 రకాలు చూడగలం. నెంబర్ 1 రెగ్యులర్ ఫాస్టింగ్ అని మనం గుర్తించాలి. ఏం ఫాస్టింగ్ అమ్మా? సాధారణంగా మనం చేసే ఉపవాసమై ఉన్నది. నా మాట అర్థమవుతుందా? మనలో కొంతమంది శుక్రవారం ఏం చేస్తూ ఉంటారు? ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే ఆదివారం అనేది పునరుద్ధాన దినము కాబట్టి ఆ పునరుద్ధాన దినములో తగిన యోగ్యురాలుగా నేను పాల్గొనాలంటే నేను సిద్ధపాటు కలిగి ఉండటం ఎంతో ఆవశ్యకత కాబట్టి కొందరు శనివారము సిద్ధపాటు కోసం ఏం చేస్తూ ఉంటారు? ఉపవాసం చేస్తూ ఉంటారు. కొందరు నెలకొక్కసారి ఉపవాసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఉపవాసం వారి జీవితాలలో ఒక చక్రంలాగా సైక్లిక్ ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మనము రెగ్యులర్ ఫాస్టింగ్ లేకపోతే జనరల్ ఫాస్టింగ్ అని సాధారణ ఉపవాస ప్రార్థనగా మనం ఏం చేయొచ్చు, దీన్ని పిలవచ్చు. నా మాట అర్థమవుతుందా? 2 దంపతులంట వారానికి ఒక్కసారి ప్రతిరోజు మోకాళ్ళు వేసి వారిద్దరి బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళంట. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. అసలు దీనివల్ల ఏం లాభం ఉందని పాస్టర్ గారు వాళ్ళ మీద దృష్టి పెట్టి వారిద్దరు బిడ్డల స్థితిగతులను ఏం చేస్తున్నాడు, ఆయన పరిశీలన చేసి అధ్యయనం చేస్తున్నాడు. ఈ తల్లిదండ్రులు బిడ్డల కోసం వారానికి ఒక్కసారి ఏం చేస్తున్నారు? ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళ జీవితాలు ఏమైనా మార్పు ఉంటుందని వాళ్ళు పెద్దవారు అయ్యేంత వరకు వారి జీవితాన్ని వారిని చాలా సమీపంగా ఆ పాస్టర్ గారు ఏం చేస్తున్నారు చూస్తున్నారు. ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఆ తల్లిదండ్రులు వారానికి ఒక్కసారి వారు చేసిన ఉపవాస ప్రార్థన బట్టి దేవుడు వారిని ఎంతగా దీవించాడంటే ఒక కుమారుడు IAS ఆఫీసర్ అయ్యాడంట. దేవునికి స్తోత్రం. కుమారుడు ప్రయోజకుడయ్యాడు. అంటే తల్లిదండ్రులు ఈ రీతిగా వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండి బిడ్డల కోసము కన్నీటితో శరీరం ఏదైతే కోరుకుంటుందో దాన్ని త్యాగం చేసుకొని మోకాళ్ళేసి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు వారి మొర్ర విని వారి ఇరువురు కుమారుల్ని దేవుడు ఏం చేశాడమ్మా? ప్రయోజకులుగా మార్చినట్లు చూడగలుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనను బట్టి మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు చూడగలము. మీరు చూసారా? నేనైతే నా వ్యక్తిగత జీవితంలో ఉపవాస ప్రార్థన బట్టి అనేకమైన మేళ్లు పొందుకున్నాను. అసాధ్యము అన్నది దేవుడు ఉపవాస ప్రార్థన బట్టి నా జీవితంలో సుసాధ్యం చేసిన సందర్భాలు కోకొల్లలుగా నేను చూడగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. కాకపోతే ఇప్పుడు నేను ఈ వేదిక ద్వారా పంచుకుంటే అది అతిశయోక్తిగా ఉంటుంది కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. నా మాటలో ఒకవేళ నాకు ఎక్కడైనా అదేదో మహిమ వచ్చే పరిస్థితి ఉంటుందేమోనని నేను ధైర్యం చేసి చెప్పట్లేదు. కానీ ఏదేమైనా కానీ ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన బట్టి, అంతెందుకు ఈ వారంలోనే ఉపవాస ప్రార్థనను బట్టి నేను అద్భుత కార్యాలు చాలామంది జీవితంలో చూడటానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ రీతిగా సాధారణమైన ఉపవాస ప్రార్థనలు కలిగిన అనుభవాన్ని కొందరు కలిగి ఉంటారు. రెండవదిగా కొందరి జీవితాలలో మనము చూడగలుగుతాము కదా, కొందరు మరి పాక్షిక ఉపవాసాన్ని కలిగి ఉంటారు. పార్షియల్ ఫాస్టింగ్ అంటాం. ఏమంటాము? పాక్షికమైన ఉపవాసం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే రెగ్యులర్గా మరి ఆహారం తీసుకోకుండా పూటకు ఒక్కసారి తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాస్తవంగా సంఘ చరిత్రలో మధ్యాహ్నం 3 గంటలకు తినే నియమాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే ఉదయకాల ప్రార్థనకి సాయంకాల ప్రార్థనకి ఆటంకం లేకోకుండా మధ్యలో 3 గంటలకు ఏం చేస్తారు, కొందరు భోజనం చేస్తూ ఉంటారు. ఉదయకాల ప్రార్థనలో కానీ సాయంకాల ప్రార్థనలో కానీ ఇక ధ్యాస మీద వండుకోకుండా సంపూర్ణంగా ప్రార్థనలో ఉండే అనుభవాన్ని కలిగిన వారుగా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మరి ద్రవాహారాన్ని మాత్రమే తీసుకుంటారు. పాలు, మజ్జిగ, జ్యూస్ ఇట్లాంటివి తీసుకొని, అంటే వాళ్ళు ఘన పదార్థాలను ఏం చేయరు,
స్వీకరించుకోకుండా ద్రవ పదార్థాలను తీసుకొని ఉపవాసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ పాక్షిక ఉపవాసంలోని డానియల్ ఫాస్టింగ్ అని కూడా అంటాం. ఏమంటాం మనము? దానియేలు ఉపవాసం కూడా అంటాం. దానియేలు గారు ఏం చేశారు? మరి మాంసపు కృతులతో కూడిన ఆహారాన్ని తీసుకునటానికి ఆయన ఇష్టపడుకోకుండా వాటికి దూరంగా ఉపవాస ప్రార్థన కూడా చేసిన అనుభవం తెలుసు. మన జీవితాల్లో కూడా ఒక 10-15 సంవత్సరాల క్రితము ఉపవాసాలు ఉంటున్న వారు ఎవరైనా మాంసం తిన్నారన్న విషయం తెలిస్తే మనకేమనిపించేది? అవ్వ ఎంత పాపం అన్నట్లుగా చాలామంది ఏం చేసుకునేవాళ్ళు, చర్చించుకునేవారు. ఇంకా చెప్పాలంటే మీలో అనేక మంది కూడా ఆ రీతిగా పూర్వపు దినాలలో మాంసం తినేవాళ్ళు ఉపవాస దినాలలో లేనే లేదు. కాలానుగుణంగా అన్నీ ఏమైపోయినాయి? మారిపోయినాయి. మరి కష్టతరమైన నిర్ణయాల నుంచి సులభతరమైన నిర్ణయాల్లోనికి చాలామంది ఏమైపోయారమ్మా వచ్చేసిన పరిస్థితిని మనము చూడగలుగుతున్నాం. అంటే కఠినతరమైన ఉపవాసాల నుంచి సులభతరమైన ఉపవాసాలు వచ్చేసినాయి. అందుకని ఇప్పుడు పెద్ద మాంసం కూడా తినకూడదని నియమం పెద్దగా ఏమీ లేనేలేదు. ఇంకా చెప్పాలంటే ఉపవాస దినాల్లోనే చాలామంది ఏం చేస్తున్నారు? ఉపవాస ప్రార్థనలను పెట్టుకోవటం, సేవకులను ఆహ్వానించుకోవటం, సంఘస్థులను ఆహ్వానించుకోవటం. అర్థమవుతుందా? ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత చక్కగా అందరికీ ఏం వడ్డిస్తున్నారు? మాంసాహారాన్ని ఏం చేస్తున్నారు? వడ్డిస్తున్నారు. ఇది తప్ప ఒప్ప అని నేను చెప్పట్లా. బైబిల్ ఏమి నిర్దేశమైన సూత్రాలను మనకేమి తెలియజేయలా. ఎవరి వారి వ్యక్తిగత నిర్ణయాన్ని బట్టి ఆధారపడుతుంది తప్పట్టి తినేవాళ్ళు భక్తిహీనులు, తినని వాళ్ళు భక్తి పరులను నేనేదో ముద్ర వేయటానికి ఇక్కడ నేను నిలబడలా. ఎవరి వారి వ్యక్తిగత నియమ నిబంధనల తీర్మానాలను బట్టి అది ఆధారపడి ఉంటుంది. కానీ జరుగుతున్న పరిణామ క్రమాన్ని, సంఘ చరిత్రను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తూ దానియేలు గారు ఇటువంటి ఉపవాసాన్ని కలిగి ఉన్నాడు మీ దృష్టికి తీసుకొస్తారు. రెండో ఒకసారి వెళదాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనాలు మనం ధ్యానం చేయగలిగితే 741వ పేజ్, 741వ పేజీలో 10వ అధ్యాయము 2వ వచనములో, ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. మాంసము కానీ ద్రాక్షారసము కానీ దానియేలు గారు తాను చేస్తున్న ఆ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆయన స్వీకరించలేదు. ఎందుకు? మరి మాంసాన్ని శరీరము కోరుకుంటుంది. ఆ శరీరం ఏదైతే కోరుకుంటుందో దాన్ని పక్కన పెట్టి ఆయన ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. అదేవిధంగానే మరొక ఉపవాసాన్ని మనం చూడగలిగితే నిర్గమాకాండము 19వ అధ్యాయము 15వ వచనంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు వారితో మాట్లాడాలనుకుంటున్నాడు. మరి దేవుని స్వరము, ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రభావము ఇశ్రాయేలందరూ ఎరిగి ఉండాలంటే పురుషులందరికీ కూడా మోషే ద్వారా దేవుడు ఏం తెలియజేశాడంటే 3 దినాలు మీరందరూ ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. ఉపవాసం అని కాదు, అది కూడా ఒక రకమైన ఉపవాసం అని మీకు నేను చెప్తున్నాను. ఏంటంటే 19వ అధ్యాయం 15వ వచనంలో, అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా ఉండుడి. ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. అంటే కొందరు ఉపవాస దినాలలో ఏం చేస్తూ ఉంటారంటే భార్యాభర్తలు మరి శారీరకంగా కలవకోకుండా ఇరువురు కూడా వేరువేరుగా ఉండి వ్యక్తిగత నిర్ణయాన్ని బట్టి ఉపవాసం ఉండే మరి అనుభవాన్ని కలిగిన వారు కూడా కొందరు ఉంటారు. ఇది ఉండాలి ఉండకూడదని నేను చెప్పట్లా, రకాలలో ఒకటిగా నేను చెప్తున్నాను. నా మాట అర్థమవుతుందమ్మా? అందుకనే ప్రార్థనలప్పుడు ఉభయుల సమ్మతిని బట్టి మీరు విడిగా ఉంటే మంచిదే అన్నాడు పౌలు గారు. ఒకవేళ మరి మీరు ఆ ఎడబాటును సహించలేకపోతే మీరు కామాతత్తులై మరి ఇతరులతో అక్రమ సంబంధాన్ని కొనసాగించుకోకుండా భార్యాభర్తలు కలిసి జీవనాన్ని కొనసాగించడము క్షేమదాయకము, అది ప్రార్థన సమయాలలోనైనప్పటికీ అన్న స్పష్టమైన మరి సందేశాన్ని పౌలు గారు సంఘానికి కొరింథీ పత్రికలో ఏం చేస్తున్నారు? తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇత్యాది పాక్షికమైన ఉపవాసాలను కూడా మనము లేఖన భాగాల్లో చూడగలుగుతున్నాం. కొంత అబ్సల్యూట్ ఫాస్టింగ్, కంప్లీట్ ఫాస్టింగ్ అంటాం. అబ్సల్యూట్ ఫాస్టింగ్ అండ్ కంప్లీట్ ఫాస్టింగ్ అంటే సంపూర్ణమైన ఉపవాసాన్ని కలిగిన వారిగా కూడా బైబిల్లో కొందరు ఉన్నారు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ, ఏలియా గారు కానీ, లేకపోతే మోషే గారు కానీ, నిర్గమాకాండము మరి మనం చూస్తుంటే ఒకసారి వెళదామా, నిర్గమాకాండము 34 అధ్యాయము 28వ వచనములో మనం చూడగలిగితే, నిర్గమాకాండము 34 అధ్యాయము 28వ వచనములో అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను, అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. దేవునికి స్తోత్రం. అంటే 40 దినాలు మోషే గారు ఆహారాన్ని స్వీకరించలేదు, నీళ్లు కూడా తాగలేదు. దీన్ని మనము అబ్సల్యూట్ ఫాస్టింగ్ అంటే కంప్లీట్ ఫాస్టింగ్, పరిపూర్ణమైన ఉపవాసం అని చెప్పగలము. ఇది ఆయన ఎక్కడ చేశాడు? దైవ ప్రసన్నత ప్రత్యక్ష ప్రభావముతో నింపబడిన సినాయి కొండ మీద దేవుడు తనతో ఉన్నప్పుడు, దేవుడికి సమీపముగా ఉన్నప్పుడు ఆయన 40 దినాలు సంపూర్ణమైన ఉపవాస ప్రార్థన చేసినట్లు మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆ ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని సంపూర్ణంగా అనుభవించిన శ్రేష్టమైన భక్తుడిగా మనం ఎవరిని చూడగలుగుతున్నాం? మోషే గారిని ఏదేమైనా కానీ ఈ రీతిగా రకరకాల ఉపవాసాలు బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఏ విధమైన ఉపవాసాన్ని మనం చేపట్టాలనేది మన వ్యక్తిగత నిర్ణయం అయి ఉన్నది. ఈ దినాలలో మరి కొందరు ఏం చేస్తున్నారు? శుక్రవారము శనివారం చేసేవాళ్ళు ఉన్నారు, 40 వారాలు ఒక పూట చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ఆ గుడ్ ఫ్రైడే ఆ తర్వాత రోజు ఆ టైంలో నాన్ వెజ్ తిన్నారు, కానీ మిగతా దినాలు నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎవరి వారి వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి జరిగిద్దని నేను చెప్తున్నా. ఓకే, ఇంతగా ఎన్ని రోజులు ఉపవాసాలు ఉండాలి? ఎన్ని రోజులు ఉపవాసాలు ఉండాలి అంటే నిర్దిష్టమైన సంఖ్య మనకి బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. అది నీ వ్యక్తిగత అభిప్రాయమై ఉన్నది, నిర్ణయమై ఉన్నది. నీలో పరిశుద్ధాత్ముడు కలిగించిన ప్రేరేపణ బట్టి నువ్వు ఎన్ని రోజులు ఉందామనుకుంటే అన్ని రోజులు నువ్వేం చేయొచ్చు? ఉపవాస ప్రార్థన చేయొచ్చని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. బైబిల్లో ఒక్కరోజు ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు లేరా? చెప్పండి. ఉన్నారు. న్యాయాధిపతి గ్రంథాలు మనం చూడగలుగుతాం. శత్రువులు పొంచి ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితుల్లో ఆ శత్రువులు ఎవరో కాదు, దాయాదులే, అన్నదమ్ములే. మనకు తెలుసు కదా, ఒకరి భార్యను ఏం చేశారు? బెన్యామీనులు చెరిపివేశారు. భర్త ఆమె శరీరాన్ని 12 ముక్కలు చేసి 12 గోత్రాలకు పంపిస్తాడు. అప్పుడు వెంటనే ఏం జరిగిద్దమ్మా? ఈ మిగతా గోత్రికులకి, బెన్యామీను గోత్రికులకి యుద్ధం జరిగిద్ది. యుద్ధములో మొదటి రోజున బెన్యామీనులు ఏం చేస్తారు? పైచేయి సాధిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో షిలోహులో ఉన్న మందిరం దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొర్రపెట్టి మరి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారి ఉపవాస ప్రార్థనను బట్టి గొప్ప విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించినట్లు మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా బైబిల్లో ఒక్కదిన ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, 3 దినాల ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు లేరా? 127 సంస్థానాలలో చెదరి ఉన్న యూదుల మీదకు హామనని దుష్టుడు కుట్రపన్ని రాజు ద్వారా మరణశాసన తాకీదులు జారీ చేయించినప్పుడు బూడిద రాసుకొని గోనెపట్టు కట్టుకొని విలపిస్తున్న మొర్దెకై స్థితిని ఎరిగిన మరి రాణి అయిన ఎస్తేరు 3 దినాల ఉపవాస ప్రార్థన ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఉపవాసం ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాం. నినివే పట్టణ వాసులు మరి భయంకర మరణం రాబోతుంది అని యోనా గారు వెళ్ళి ప్రకటించినప్పుడు వారందరూ కూడా ఏం చేస్తారు? ఒక దినాన ఉపవాసం ఉండి దేవునికి మొర్రపెట్టినప్పుడు గొప్ప విజయాన్ని పొందుకున్నట్లు మనము చూడగలుగుతున్నాము. ప్రియులారా, ఆలోచన చేయండి. 3 దినాలనే సహవాసాన్ని, అటువంటి ప్రార్థన అనుభవము చాలామంది జీవితాలలో కూడా మనము చూడగలుగుతున్నాం. ఆ రీతిగా 7 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన వారు కూడా బైబిల్లో ఉన్నారు. ఎవరమ్మా? బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదు మొదటిగా ఒక శిశువుకి మరి జన్మనిచ్చిన తర్వాత మరణకరమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తి 7 దినాలు దావీదు గారు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేసినప్పటికీ ఏమైపోయాడు? బాలుడు చనిపోయాడు. ఏదేమైనా కానీ 7 దినాలు ఆయన ఉపవాస ప్రార్థన చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. 14 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. అటువైపున పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుని దర్శనాన్ని పొందుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 3 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన బాప్తిస్మం ద్వారా దేవుణ్ణి
సురక్షను అంగీకరించాడు. ఇదే పౌలు గారు 2 సువార్త దండయాత్రలు చేపట్టిన తర్వాత తిమోతి గారిని తీసుకుని యెరూషలేములోకి వచ్చినప్పుడు ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని మరి దఫాలుగా మరి న్యాయస్థానంలో విచారించిన తర్వాత నేను డైరెక్ట్గా సీజర్కే చెప్పుకుంటాను, రోముకి నన్ను పంపండి అని ఆయన చెప్పినప్పుడు అప్పుడున్న మరి శతాధిపతి అయినా అప్పుడున్న మరి గవర్నర్లు వాళ్ళందరూ కూడా మరి రాజైన అగ్రిప్పనైనా ఫేలిక్స్లైనా వీరందరూ కూడా యూలియన్ ఒక శతాధిపతికి అప్పగించి ఏం చేశారమ్మా, ఆయన్ని ఓడలో పంపించారు. ఆ ఓడలో మిగతా దొంగలతో ఉన్న పౌలు గారు 14 దినాలు ఏమీ తినుకోకుండా ఉపవాస ప్రార్థన చేస్తున్నట్లు మనం చూడగలము. దేవునికి స్తోత్రం. బొత్తిగా బ్రతుకుదామని ఆశ పోయింది, వెలుగును చూడలేకపోతున్నారు. ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళు అయ్యో అయ్యో అని ఆర్తనాదాలు చేస్తున్నారు. అప్పుడు పౌలు గారు ఉపవాస ప్రార్థన బట్టి రాత్రివేళ కనబడిన దేవుని దూత ఆయనతో మాట్లాడిన విధానమును బట్టి 14వ రోజున వెలుగును చూడటానికి వారు తీరానికి చేరటానికి ఒక ద్వీపంలో ప్రవేశించడానికి అవకాశము కల్పించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. 21 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఇందాకే మనం ధ్యానం చేసుకున్నాం కదా. మనందరికీ తెలుసు, క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో అష్షూరు సామ్రాజ్యం వారు వచ్చి ఇశ్రాయేలుని చెరబొట్టుకున్నారు. మిగిలిన యోధా వారు కొంతకాలం ఉన్నప్పటికీ మనిషే చేసిన భయంకరమైన పాపాన్ని బట్టి నిరపరాధ రక్తాన్ని యెరూషలేము పురవేదుల్లో అతను ప్రోక్షించి భయంకరమైన పాపయుక్తమైన కార్యానికి అతను ముందుకు నడిచిన ప్రభావాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, వారి మీదకు నెబుకద్నెజరును పంపించాడు. నెబుకద్నెజరు మరి క్రీస్తు పూర్వము 607వ సంవత్సరంలో వారి మీదకు దండెత్తి వారందరిని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు, బబులోనుకు తీసుకెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. అక్కడ దానియేలు గారు కన్నీటితో ఉపవాసం ఉండి మోకాళ్ళేసి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇర్మీయా గ్రంథం తీసి చదువుతున్నాడు. బూడిద రాసుకుని గోనపట్టు కట్టుకున్నాడు. అందులో కనపడుతుంది కదా 69వ సంవత్సరం, ఆ సంవత్సరము 70 ఏళ్ళకు తిరిగి మరలా మీరు ఎక్కడికి వెళతారు, వాగ్దాన భూమికి వెళతారు అన్న పరిస్థితి. తర్వాత ఇశ్రాయేలు చరిత్రలో జరగబోయే కొన్ని కార్యాలు దేవుడు లేఖనాల గుండా వెల్లడిపరిచినప్పుడు ఆయన మోకాళ్ళేసి కన్నీటితో ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అలా 21 రోజుల తర్వాత ఆయన దగ్గర గబ్రియేలు దూత వచ్చి, మొదటి రోజు నేను వచ్చాను, కోరేష్ అడ్డుకున్నాడు, మిఖాయేలు యుద్ధం చేశాడు, ఆ తర్వాత నీ దగ్గరికి వచ్చాను, అయ్యా దానియేలు నీవు దేవునికి బహు ప్రియుడు అని పలుకుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా 21 రోజులు ఆయన ప్రార్థన చేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అదే రీతిగా 40 దినాలు కూడా బైబిల్లో మరి ఉపవాస ప్రార్థన చేస్తున్న వాళ్ళు మనకే తెలుసు. 2 పర్యాయాలు మోషే గారు ఏం చేశారు, ఉపవాస ప్రార్థన. మొదటిసారి ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత దేవుడు 10 ఆజ్ఞల 2 పలకలు ఇచ్చిన తర్వాత అది తీసుకొని వస్తున్నప్పుడు వీరందరూ ఒక బంగారు దూడను చేసుకొని అదే యెహోవా అని వాళ్ళు పూజిస్తున్నప్పుడు కోపోద్రిక్తుడై మోషే గారు 2 పలకలను ఏం చేశాడు, పగలగొట్టి ఆ దూడను కాల్చివేసి ఆ బూడిదను నీళ్ళల్లో కలిపి దానితో వాళ్ళందరికీ ఏం చేశాడు, తాగిచ్చి ఆ తర్వాత మరలా దేవుని సన్నిధికి వెళ్ళి మరలా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి ధర్మశాస్త్రాన్ని పొందుకున్నట్లుగా మనము లేఖన భాగాలు చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య మీరు కొట్టిమిట్టాడతారని కర్మేలు పర్వతం మీదకు ఇశ్రాయేలు సర్వజవాన్ని పిలువనప్పించిన రోషము కలిగిన ప్రవక్త అయిన ఏలియా గారు బయలు అక్షారోత్ ప్రవక్తలందరూ నిలవబెట్టి మీ శక్తి అంటూ నిరూపించనని వాళ్ళకు సాయంకాలం వరకు సమయాన్ని ఇచ్చి వాళ్ళని ఎంత గాయపరుచుకొని కొరడా దెబ్బలతో వాళ్ళ రక్తాన్ని స్రవింపజేసుకొని ఎంత కఠినపరుచుకొని వాళ్ళు ఎంత దుఃఖాన్ని సలిపి బయలా 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 అని మొర్ర పెట్టినప్పటికి కూడా వారి మొర్ర విననొల్లని పరిస్థితులలో తిరిగి మరలా ఈయన యెహోవా దేవునికి మొర్ర పెట్టి నిజదేవుని యొక్క శక్తి ప్రవక్తలను ఇశ్రాయేలు సమాజం ఎదుట ఆయన కనపరిచినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి ఆ ప్రాంతాన్ని కాల్చివేసి ఆ కట్టెలను కాల్చివేసినప్పుడు ఆయనే నిజరక్షకుడిని ఇశ్రాయేలందరూ తెలుసుకున్న తర్వాత కత్తి తీసుకొని ఏలియా గారి ప్రవక్తలందరినీ ఏం చేశాడు, చంపేసి. ఈ విషయం ఎవరికి తెలిసింది, యెజబెలుకు తెలిసింది. ఆ ఏలియా అనేవాడు బ్రతికుండటానికి వీలు లేదు, వాడు ఎక్కడున్న వాడిని తీసుకున్న దగ్గరికి తీసుకురండి అని సైనికులు పంపిస్తే సైనికులు గాలిస్తుంటే ఇప్పుడు దాకా ఇంత అద్భుతమైన కార్యాన్ని చేసిన ఏలియా కరువు సీమలో సమృద్ధికరమైన
వర్షం కుమ్మరించబట్టానికి ప్రధాన కారకుడైన ఏలియా ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి బదరీ వృక్షము కింద మరణాపేక్ష గలవాడై చనిపోదామన్న తీవ్రమైన కాంక్ష కలిగినప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై అతనికి ఆ రొట్టె ఆ ద్రాక్షరసాన్ని ఇచ్చిన తర్వాత స్వీకరించి కునికి తిరిగి మరలారేసి మరలా ఇచ్చిన చేపలవి తీసుకున్న తర్వాత 40 దినాలు ఆయన సుదీర్ఘమైన యాత్రను ఆయన చేసి హోరేబు కొండ ఎదుకొచ్చాడు. ఈ 40 దినాలు ఆయన ఆహారాన్ని కానీ నీరును కానీ ఏం చేయలేదు, స్వీకరించలేదు. ఒకనాడు మరణాపేక్ష గలవాడే చనిపోదమ్ముకున్న ఇదే ఏలియాతో దేవుడు హోరేబు కొండ మీద మాట్లాడి ఆయన చనిపోదమైన పరిస్థితిలో మరణమే ఆయనకు సంభవించుకోకుండా మొట్టమొదటిగా తదనంతరము తన స్థితిని కొనసాగించే 2 పాల ఆశీర్వాదం పొందుకుని ఎలీషాని ఏర్పాటు చేయటానికి, అదేవిధంగా ఆ రాజుగా మరి అహాబు ప్లేస్లో యెహూను పట్టాభిషేకం చేయటానికి, సిరియా రాజుగా మరొక వ్యక్తిని ఏర్పాటు చేయటానికి దేవుడు అవకాశం కల్పించడమే కాకుండా మరణము కోరుకున్న ఏలియాకి మరణమే లేకోకుండా అగ్ని రథములతో ఆకాశానికి కొనుపోయే గొప్ప భాగ్యానికి వారసుడుగా నిలబట్టడానికి ప్రధానమైన సాధనముగా వాడబడింది కేవలము దేవుని ఉచితమైన కృప, ఉపవాస ప్రార్థనయే. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా బైబిల్లో వారికి కలిగిన ప్రత్యక్షతను బట్టి ప్రేరేపణ బట్టి యెహోషాపాతు దినాలలోనైనా నెహెమ్యా గారైనా ఎజ్రా గారైనా మరి నూతన నిబంధనలు మనం చూస్తుంటే అన్నా అనే ప్రవక్త్రి అయినా పౌలు గారైనా అంత్యోకులో ఉన్న సంఘ పెద్దలైనా ఈ పరంపర లేఖన భాగాలు మనం చూడగలిగితే అనేక మంది విశ్వాసులు ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని వాళ్ళు ఎరిగిన వారిగా ఒక బలమైన తీర్మానంతో పట్టుదలతో నిబంధనతో వడంబడికతో ప్రభు పాదాల చెంతకొచ్చి వారు వారిని కఠినపరుచుకొని శరీరానికి కావలసిన త్యాగం చేసుకొని కన్నీటితో మొర్ర పెట్టి గోజాడుకున్నప్పుడు వారి మొర్ర ప్రార్థన విజ్ఞాపన ఆలకించిన దేవుడు శత్రువుల నుంచి వారికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు, తెగుళ్ళ నుంచి విడిపించి విమోచించాడు. రాబోయే శ్రమ నుంచి హెచ్చరిక ద్వారా వారిని దేవుడు ప్రేరేపించినప్పుడు ఉపవాస ప్రార్థన బట్టి గొప్ప విజయాన్ని పొందుకున్నారు. ఈ రీతిగా అనేక మంది భక్తుల జీవితాలలో బలమైన సాధనంగా ఏది ఉపయోగించబడింది? ఉపవాస ప్రార్థన ఉపయోగించబడింది. కాబట్టి ఎన్ని దినాలు ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఆత్మ ప్రత్యక్షాన్ని బట్టి ప్రేరేపణ బట్టి నీ స్వయం నిర్ణయాన్ని బట్టి అది ఉండాలి తప్ప ఎవరో చెప్పారని చేయవలసిన పరిస్థితి ఎంత మాత్రము కాదని మీ దృష్టికి నేను తీసుకొస్తాను. అయితే ప్రియులారా, ఈ ఉపవాస దినాలలో కొన్ని మనము చేపట్టాలి, కొన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఏం చేయాలమ్మా? కొన్ని చేపట్టాలి, కొన్ని ఏం చేయాలి? విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. చాలామంది అనుకుంటారు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన అంటే 4 గోడల మధ్య చేసేది అనుకుంటారు. ఎంతమంది నమ్ముతున్నారు? నా ప్రశ్న జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన అంటే ఈ 4 గోడల మధ్య చేసేది అని ఎంతమంది అనుకుంటున్నారు అని అడిగా. ఆలోచన చేయండి. 40 దినాల ఉపవాస ప్రార్థన ఈ 4 గోడల మధ్య చేసేదానికంటే బయట చేసేదే ఎక్కువ, బయట చేయాల్సింది ఎక్కువ. ఆ బయట చేసేది చేస్తేనే అది నిజమైన ఉపవాస ప్రార్థన ఉన్నది. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుంచి మనము ధ్యానం చేస్తూ ఉంటే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనములో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందరూ, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పరివార చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడచ్చు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉండుదురు, మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకుని బూడిదపరుచుకొని కూర్చుండు ఉపవాసమా? అటు ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా అంటున్నాడు. ఆలోచన చేస్తున్నారా? ఏది ఉపవాసము? ఈ 40 రోజులు 2 గంటలు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసి ఉపవాసం అంటే కాదు, ఇది ఉపవాసం కానే కాదు. మీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్న బయట వ్యాపారాలు చేస్తారు, పైన మీ పరివారితో కఠినమైన పని చేపిస్తారు, గొడవలు పెట్టుకుంటారు, వివాదాలు పెట్టుకుంటారు, అన్యాయంగా ప్రవర్తిస్తారు, గుద్దులాడుతూ ఉంటారు. ఈ రీతిగా కొందరైతే కనపడటం కోసం బాహ్యంగా ఏదో గోనె పట్టుకుని బూడిద రాసుకొని ఉపవాసం ఉన్నట్లుగా చలామణి అవుతున్నారు. ఇది ఎంత మాత్రము నిజమైన ఉపవాసము కానే కాదు. ఏది నిజమైన ఉపవాసము?
దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకుని ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఈ 4-5 పనులు గుడి లోపల చేయవలసినవా, బయట చేయవలసినవా? ఏమా అవునా? దుర్మార్గుల కట్టలను ఎక్కడిప్పుతావు నువ్వు? కాడిమోగలు ఎక్కడ తెస్తావు? బాధపడేవారిని ఎక్కడ విడిపిస్తావు? ఆహారము లేని వారికి నువ్వు కడుపు మార్చుకుని ఉపవాసం ఉండి మిగిల్చుకుంటున్నావు చూసావా? దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు? నీ రక్త సమితితో ఎక్కడ సహవాసాన్ని కలిగి ఉంటావు? దిక్కుమాలిన భేదలను ఇంటిలో చేర్చుకోమంటున్నాడు. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వమంటున్నాడు. ఆ రీతిగా నీకున్న సామర్థ్యాన్ని బట్టి లేని వారికి, అనాథులకు, వికలాంగులకు, ఈ రీతిగా నిరాదరణకు లోనైన వారికి, దిక్కుముక్కు లేని వారిని చేర్చుకొని వారికి ప్రేమను పంచటమే నిజమైన ఉపవాసం. ఇప్పుడు చెప్పండి, నిజమైన ఉపవాసం ఎంతమంది చేస్తున్నారు? డైరెక్ట్గా అడుగుతున్నా. నేను ఉపవాసం ఉంటున్నాను అన్న భ్రమలో ఉన్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇత్యాది పనులు చేయకోకుండా, దేవుణ్ణి సంతోషపెట్టవలసిన రీతిలో సంతోషపెట్టుకోకుండా, నామకార్థంగా వచ్చి ఏదో 4 మాటలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతానంటే అది ఉపవాసమేనా? దాన్ని దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడంటే హల్లెలూయా చెప్పండి. అంగీకరిస్తాడా? అంగీకరించడా? అంగీకరించడు. ఆయన చెప్పవలసిన, ఆయన చెప్పినది చేయవలసిన రీతిలో చేస్తేనే అది నిజమైన ఉపవాసము. ఆ రీతిగా ఉపవాసము చేసినప్పుడు నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలికాయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును, మొర్రపెట్టగా నేనున్నాను అని ఆయన చెబుతాడు. ఈ రీతిగా చీకటిలో నీకు వెలుగు ప్రకాశించిద్ది, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండిద్ది. యెహోవా నిత్యము నిన్ను నడిపిస్తాడు. క్షామకాలం ముందు యెహోవా నిన్ను తృప్తిపరుస్తాడు, నీ ఎముకలు బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబకుచుండు నీటి ఓటవలెను దేవుడు ఉంచేస్తాడు. పాడైన స్థలములు తిరిగి కట్టే శక్తినిస్తాడు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులు మరలా కట్టే భాగ్యాన్ని ఇస్తాడు. విరుగబడిన దానిని బాగు చేయుటకు, దేశములో నివసించుటకు సిద్ధపరిచిన వాడని, వాగ్దాన కుమారుడు కుమార్తెవని పిలువనంపటానికి గొప్ప భాగ్యాన్ని ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను 2 చేతులు జోడించి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. దయచేసి ప్రియమైన దేవుని సంగమా, ఉపవాస దినాలలో విధవరాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఒక ముద్ద పెట్టండి, దిక్కులేని వారి దగ్గర ఒక ముద్ద పెట్టండి. లేని వారికి చీరలు బీరువాలో నింపుకోవటం కాదు, తీసుకెళ్ళిన వారికి ఏం చేయండి? సహాయము చేయండి. ఆ రీతిగా ఏదో ఒక రూపములో దేవుని ప్రేమ నలుగురికి పంచటానికి తాపత్రయపడండి. పిసనారి జీవితాన్ని జీవించి నువ్వు కూడబెట్టుకుంటే, హేమంబును కూడబెట్టిన భూమీసులు పాలచెరి బివులో సుమతి అని బంగారం మొత్తం కూడబెడితే, అంటే చీమలంట పుట్టలు పెడతాయంట కష్టపడి, ఆ పుట్టలోకి ఎవరు వస్తాయంట? పాములు వస్తాయంట. అట్లాగే నువ్వు కూడా హేమమ్ము కూడబెడితే భూమీసుల పాలు చేరిద్ది. ఎంతసేపు బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకుందామా, ఎంతసేపు వడ్డీలకు దిప్పుదామా, ఎంతసేపు 4 రోజులు వెనకేసుకుందామా, ఎంతసేపు అర్థమవుతుందా? శుభ్రంగా తిందా? ఇది కాదు. అర్థమవుతుందా? ఏం చేద్దాం? కాస్త మంచి మనసు లేని వాళ్ళకి ఏం చేద్దాం చెప్పండమ్మా? సహాయం చేద్దాం, ఆదరిద్దాం, వారికి తోడ్పాటునిద్దాం, చేయూతనిద్దాం, నిజమైన దేవుని ప్రేమను పంచుతాము. అప్పుడే అది నిజమైన ఉపవాసం. తప్ప ఇంకో విషయం చెప్పనా? ఉపవాసం చేస్తున్నానని అందరికీ తెలియవలసిన అవసరం ఉందా లేదా? బైబిల్ ప్రకారం ఇప్పుడు ఫ్యాషన్ వచ్చేసింది. చెప్పులంట జంతు చర్మంతో చేస్తారంట, అందుకని చెప్పులు వేసుకోరంట అని చెప్పులు ఇప్పేసి తిరిగే బ్యాచ్ వచ్చారు. అర్థమైందా? తర్వాత ఎవరినో చూసి ఎవరో వాతలు పెట్టుకున్నట్లుగా తెల్ల బట్టలు ఒకటి వేసేసి, అర్థమైందా, దాని మీద బ్లూ కండువా టవల్ ఒకటి వేసేసి ఏం చేస్తారు? తిరుగుతూ ఉంటారు. నా మాట అర్థమవుతుందా? అది అంగీకార యోగ్యమైనది కానీ కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం మనం ధ్యానం చేద్దాం.
మీరు ఉపవాసమును చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులయ్యుండొకడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక, ఎవరు కనబడకూడదు? మనుషులకు కనబడక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. నేను ఎవరినో విమర్శించడమో గాయపరచిన ఉద్దేశం కాదు, కానీ వాక్యాన్ని మీకు చెప్తున్నాను. నీ ఉపవాసం ఉంటున్నావని నలుగురికి తెలియవలసిన అవసరం లేదు. రహస్యమందుచున్న నీ తండ్రికి తెలిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఏదేమైనా ప్రభువారు దూరంగా ఉన్నారు, శిష్యులు అక్కడ ఉన్నారు. ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వచ్చాడు. అతనికి మోగదయ్యం పట్టింది, తను గాయపరుచుకుంటున్నాడు, కక్కుతున్నాడు. అర్థమైన వీధుల్లో ఏం చేస్తున్నాడు ఆయన? అతను భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఏం చెల్లి దిక్కుదోచిన పరిస్థితి శిష్యుల దగ్గరికి వచ్చారు. శిష్యులు ప్రార్థన చేశారు, కానీ ఏమవ్వలేదు, దెయ్యము వదలలేదు. యేసుప్రభు వచ్చిన తర్వాత నీ శిష్యులు ఎట్లా చేశారు అని చెప్పినప్పుడు దేవుడు వారిని గద్దించి మీరు ఇంకెంతకాలం ఎట్లా ఉంటారని వాళ్ళకి బుద్ధి చెప్పి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమైందమ్మా చెప్పండి? ఆ దెయ్యము వదిలిపోయింది. ఎందుకని? రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు సైతము ఏం ప్రార్థన చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన 40 దినాలు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. అయ్యా నీ వల్ల అయింది, మా వల్ల ఎందుకు కాలేదని వారు అడిగినప్పుడు ఆయన చెప్పాడు కదా, ఇది కేవలము ప్రార్థన వలన ఉపవాసం వలన మాత్రమే జరిగిద్ది అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఫలాలు ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నప్పుడు, నేను ఈ శక్తి సామర్థ్యం కొలది ఆయన కృపను బట్టి నేను బలపరచడానికి అనిష్టుడుగా ఉన్నప్పుడు, ఈ 40 దినాలను ప్రత్యేకమైన తీర్మానంతో ఒడంబడికతో ఉపవాస ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ ప్రాంతంలో, నీ దేశంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నిన్ను బట్టి చూడటానికి, నువ్వు కళ్ళారా చూసి ఆనందించి దేవుని మహిమపరచటానికి, గొప్ప సాక్ష్యాలు నీ జీవితంలో లేవనెత్తబట్టడానికి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన దేవుడు ఎంతగానో ఏం చేయబోతున్నాడు? ఆయన నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి మరొక మారు మీ అందరికీ ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, చాలామందిని గమనిస్తున్నాము, బొత్తిగా ప్రార్థనా ఆసక్తి ఏమైపోయింది, చాలామందికి సన్నగిల్లిపోయి దేవునికి దూరంగా ఉంటూ టీవీలకు బాగా తొక్కిపోయారండి. అమ్మా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, నీ భర్త బిడ్డల కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తావు? నా కోసం కాదు, నీ కోసం, నీ పిల్లల కోసం ఏడవమన్నాడు కదా. అంటే నీ బిడ్డలో నీ భర్త నాశనం అయిపోయి నరకానికి వెళ్ళిపోతే నీకు ఇష్టమేనా? మాకు ఇష్టమే అనుకుంటే శుభ్రంగా అదే టీవీల ముందు కూర్చున్న సీరియళ్ళు, సినిమాలు చూసుకుని కూర్చోండి. లేదయ్యా దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకుంటా అనుకుంటే దయచేసి ప్రతిరోజు రాత్రి వేళ దేవుని సన్నిధిలో జరుగుతున్న ప్రార్థనలో మీరు అందరూ చేయండి, పాల్గొనండి, దేవునికి సమీపముగా ఉండండి, ఆయన అడగండి, మొర్ర పెట్టండి. నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థనకు ఆయన ఏమిస్తాడు? జవాబునిస్తాడు. ఏదేమైనా కానీ దేవుడు చెప్పి చేయవలసిన రీతిలో మనము చేయకోకుండా మనకు నచ్చినట్లు తోచినట్లు ఈ లోక సాంప్రదాయాలను మనం మూటగట్టుకొని మనం ఎట్లా పడితే అట్లా చేస్తే అది దేవునికి అవమానము, దుఃఖాన్ని కలిగించేది. కాబట్టి ఆ స్థితిలో ఉండకోకుండా విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేద్దాం, ప్రాయశ్చిత్తాన్ని పొందుకుందాం, త్యాగపూరితమైన భక్తిని కనపరుద్దాం, 4 మంచి పనులు చేసిన నలుగురు సహాయపడదాం, తద్వారా దేనివైపు చూద్దాము, ఆయన ఇచ్చే గొప్ప భాగ్యానికి వారసులవుదాము. అట్టి భాగ్యాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షంగా, మరి ఇక్కడ ప్రత్యక్షంగా, ఆ లైవ్లో పరోక్షంగా వింటున్న మీ అందరి జీవితాలు దేవుడు తన సంపూర్ణమైన కృపను చూపించి నిజమైన శక్తితో మీరు నింపబడినట్లుగా తన కార్యాన్ని దేవుడు వెల్లడిపరిచి సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.